హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే భారీగా అయితే పెంచారు. 4,000 నుంచి రూ. 6,000 వరకైతే పెంచడం జరిగింది. మరి కొత్త వారికి ఎప్పుడిస్తారు? పాత వారికి ఎప్పుడిస్తారు? అలాగే కొంతమందికి రద్దవుతున్నాయి. మరి ఎందుకు కొంతమందికి బంద్ అవుతున్నాయి? కొంతమందికి పూర్తిగా రద్దవుతున్నాయి. కొంతమందికి బంద్ అవుతున్నాయి కొన్ని రోజుల పాటు. మరి ఎందుకు బంద్ అవుతున్నాయి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు నా సబ్‌స్క్రైబర్స్ అయితే అందరికీ ఈ విషయం అనేది షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. పక్కనున్న బెల్ ఐకాన్ గంటను ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి రూ. 6,000. చాలామంది నెలకు, 2 నెలలకు వీళ్ళకు డబ్బులనేది బ్యాంకులో అలాగే ఉంచడం వల్ల బంద్ అవుతున్నాయండి. అలాగే కొంతమందికి 40 లక్షల మందికి రద్దయ్యాయి. ఎందుకంటే వికలాంగులకు సర్టిఫికేట్స్ సదరం సర్టిఫికేట్ సరిగ్గా చూపించకపోవడం వల్ల, వితంతులు వాళ్ళ భర్త డెత్ సరిగ్గా చూపించకపోవడం వల్ల కూడా రద్దవుతుంది. ఏప్రిల్‌లో అయితే కొత్త పెన్షన్‌లయితే రావడం జరుగుతుంది. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, డయాబెటిస్, హార్ట్స్, కిడ్నీస్, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులకు 4,000, వికలాంగులకు 6,000 వీళ్ళకి కూడా జమ చేస్తామని చెప్పడం